రాష్ట్ర ఆదాయాలు ఎలా పెరుగుతాయి? ఇక రాష్ట్ర అప్పుల విషయంలోకి వస్తే మళ్ళీ అవే గోబెల్స్ ప్రచారాలు. చంద్రబాబు నాయుడు గారి నైజం నిజంగా కుక్కతోక వంకరే. అంటే ఎన్నిసార్లు మనము చెప్పినా కూడా ఎందుకయ్యా అబద్ధాలు చెప్తావు, వాస్తవాలు ఇవి, ఇదిగో వాస్తవాలు అని మనం ఎన్నిసార్లు ప్రజెంటేషన్ ఇచ్చినా, ఎన్నిసార్లు మనం సాక్ష్యాలు ఆధారాలతో సహా చెప్పినప్పటికీ కూడా అవే గోబెల్స్ ప్రచారాలు, అవే అబద్ధాలు రిపీటెడ్ గా. కుక్కతోక కూడా ఎప్పుడైనా మీరు గమనించే ఉంటారు. దాన్ని కరెక్ట్ చేయడానికి నువ్వు ఇటు చేయండి, అది మళ్ళీ ఆయనకి. అందుకనే సామెత కూడా అంటారు కుక్కతోక వంకర. చంద్రబాబు నాయుడు గారి నైజం కూడా కరెక్ట్ గా అంతే. మొన్నటి బడ్జెట్ ప్రసంగంలో కూడా ఏకంగా 9.74 లక్షల కోట్లు అప్పులు మేము మిగిల్చామంటారు. బడ్జెట్ ప్రసంగంలో వీళ్ళన్న మాటలు అసలు నిజాలేంటో తెలుస్తాయని, రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంతుంటాయో రాష్ట్ర ప్రజలకు ఎక్కడ తెలిసిపోతుందేమోనని ఏకంగా బడ్జెట్ పేపర్స్ లో అప్పులకు సంబంధించిన టేబుల్ వాల్యూమ్ నెంబర్ 6 ఈ బుక్ లో ఉంటది. వాల్యూమ్ నెంబర్ 6 బుక్ లో దీనికి సంబంధించిన టేబుల్ పూర్తిగా ఎత్తేసినారు. కనపడదు. ఇది ఎప్పుడు జరగదు మామూలుగా. నేను ఆశ్చర్యంగా చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ దాచిపెట్టవచ్చు కానీ మీరు ప్రజెంట్ చేసిన చంద్రబాబు నాయుడు గారు ప్రజెంట్ చేసిన మీ తొలి బడ్జెట్ అప్పటికి ఇంకా ఇంత తెలివితేటలు ముదర్రా. ఈయన ప్రజెంట్ చేసిన 2024-25 బడ్జెట్ డాక్యుమెంట్స్ లోనే క్లియర్ గా అప్పు ఎంత ఉంది అని, రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంత ఉన్నాయని చెప్పి రాసి, పోనీ కాంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ వాళ్ళు 23-24 లెక్కల్లో కనిపిస్తుంది. వాళ్ళు 23-24 లెక్కలు మరుసటి సంవత్సరం ఇస్తారు. 23-24కు సంబంధించిన లెక్కలు 24-25లో వాళ్ళు రిలీజ్ చేస్తారు. లెక్కలు, ఆడిటెడ్ లెక్కలు. ఆ లెక్కలు చూసినా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన 24-25 మొట్టమొదటి సంవత్సరం ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ చూసినా